కాకినాడ జిల్లాలో పెళ్లి పేరిట మహిళను మోసం చేసిన ఘటనలు కలకలం రేపాయి. వివాహితను పెళ్లి కూతురుగా చూపించి డబ్బు నగలు కాజేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో మోసాలు చేస్తున్న కేడీ మహిళ ఆట కట్టించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో మోసం చేసిన 6గురిపై కాకినాడలో 1వ పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. పెద్ద మార్కెట్ వాసి టి కృష్ణమోహన్ కు పెళ్లి సంబంధం చూస్తానని శిరీష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జూన్ 23న సత్యవేణి, దుర్గా అనే ఇద్దరిని మధ్యవర్తులుగా అతనికి పరిచయం చేసింది. అదే రోజు కృష్ణమోహన్ ని వారు రాజమహేంద్రవరం శివారులోని నామవరం తీసుకువెళ్లి నీరజ అనే మహిళను పెళ్లి కూతురుగా చూపించారు. ఆమె తల్లిగా సత్యదేవి, అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించి అతడు ఖర్చుల నిమిత్తం 2,80,000 ఒక ఫోన్, బంగారు గొలుసు సత్యదేవి, ప్రియాదేవికి అందజేశాడు. కొద్ది రోజుల తర్వాత అనుమానం వచ్చిన తర్వాత ఆరా తీయగా వారంతా మోసగాళ్లనే విషయం బట్టబయలైంది. నీరజకు అప్పటికే వివాహమై సంతానం ఉన్నట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధాలు చూస్తానంటూ మహిళలు కలిసి ఒక యువకుణ్ణి మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. మనం చూడొచ్చు, కాకినాడ జిల్లాలో పెళ్లి పేరిట మహిళలు మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లడం జరిగింది. వివాహితను పెళ్లి కూతురుగా చూపించి వారు మోసం చేశారు. కొంత బంగారం, డబ్బుతో పరారయ్యారు ఈ మహిళలు. దీనికి సంబంధించి కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. వివాహితను పెళ్లి కూతురుగా చూపించి డబ్బు నగలను కాజేశారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో మోసాలు చేస్తున్న కేడీ మహిళల ఆట కట్టించాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో మోసం చేసిన 6గురిపై కాకినాడలో 1వ పట్టణ ఠాణాలో కేసు ఫైల్ అయింది. పెద్ద మార్కెట్ వాసి టి కృష్ణమోహన్ కు పెళ్లి సంబంధం చూస్తానని శిరీష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఏడాది జూన్ 23న సత్యవేణి, దుర్గా అనే ఇద్దరు మధ్యవర్తులుగా ముందుగా పరిచయం చేశారు. అదే రోజు కృష్ణమోహన్ ని రాజమహేంద్రవరంలోని శివారు దగ్గరికి తీసుకువెళ్లారు. నామవరం దగ్గర నీరజ అనే మహిళను పెళ్లి కూతురుగా చూపించారు. ఆమె తల్లిగా సత్యదేవి, అత్తగా ప్రియాదేవిని పరిచయం చేశారు. ఆమె నచ్చడంతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించి అతడు ఖర్చుల నిమిత్తం 2,80,000 నగదు, ఒక ఫోన్, బంగారు గొలుసును సత్యదేవి అదేవిధంగా ప్రియాదేవికి అందజేయడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత అనుమానం వచ్చి ఆరా తీయగా వారంతా మోసగాళ్లనే విషయం బయటపడింది. నీరజకు అప్పటికే వివాహమై సంతానం ఉన్నట్లు తెలిసింది. బాధితుడు మోసపోయానని గ్రహించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిశ్చితార్థ సమయంలో కొంత బంగారం, కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవడం, అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక 5,5 లక్షల దాకా 5,5-6 లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్లి అయిందని, ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో అతను మోసపోయానని చెప్పి తెలిసింది. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యవర్తిగా ఉన్నటువంటి శిరీష, అలాగే ఈ తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్టు పేరు నీరజ అని చెప్పారు. వారి వ్యక్తిగత పేరులో కాదు, అవి విచారణలో తేలాల్సింది.